ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కస్టడీ ముగిసింది. 2 రోజుల కస్టడీలో సిట్ అధికారులు ప్రశ్నించారు. నిన్న 4 గంటలు, ఇవాళ మరో 4 గంటల పాటు మిథున్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. లిక్కర్ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డి నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లుగా తెలుస్తుంది. ఇక విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక తర్వాత కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి కస్టడీ ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మధు, మిథున్ రెడ్డి 2 రోజుల పోలీస్ కస్టడీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ప్రస్తుతం ఆయన్ని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో జడ్జి ముందు కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. అంటే 2 రోజుల ఏదైతే పోలీస్ కస్టడీలో భాగంగా అనేక ప్రశ్నలు ఆయనపై సంధించారు. కానీ ఏ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదని మనకి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. నిన్న దాదాపు 50 ప్రశ్నలు వేసినప్పటికీ ఆయన ఏ ప్రశ్నకు తిన్నగా సూటిగా సమాధానం చెప్పలేదు. ముఖ్యంగా PLR గ్రూపులో లిక్కర్ స్కామ్కు సంబంధించిన 5 కోట్ల ధనం ఏ విధంగా చేరింది మీకు తెలిసిందా, మీరు మొత్తం కూడా సిండికేట్ చేశారా, లిక్కర్ వ్యవహారాలన్నీ మీరు మానిటరింగ్ చేశారనే తదితర ప్రశ్నలను ప్రధానంగా ఇక్కడ మిథున్ రెడ్డికి వేయడం జరిగింది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో నాకు సంబంధం లేదని చెప్పారు. ఎవరైతే సత్యప్రసాద్ అనే ఆనాటి లిక్కర్ వ్యవహారం మొత్తం కూడా చూసిన అధికారి ఉన్నారో ఆయనకి IAS ఇప్పిస్తామని ప్రలోభ పెట్టి ఆయన ద్వారా మొత్తం వ్యవహారాన్ని నడిపించారని దానికి సంబంధించి కూడా వీరు అడగడం జరిగింది పోలీసులు. దానికి కూడా ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని చెప్తున్నారు. ఏదైతే గూగుల్ టేక్అవుట్స్ కావచ్చు, ఆనాడు అందరినీ సిండికేట్ చేసి మీటింగులు పెట్టి ఏదైతే లిక్కర్ ఆర్డర్కు సంబంధించి కూడా కంప్యూటర్ ద్వారా జరగాల్సింది మాన్యువల్గా చేసిన పరిస్థితి అయితే ఉంది. తమకు అనుకూలమైన వారికి ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చి వారి ద్వారా కమిషన్ల లోపంలో డబ్బులు తీసుకున్న వ్యవహారానికి సంబంధించి సరైన ఆధారాలు మిథున్ రెడ్డి ముందు పెట్టి వారు పోలీసులు అడగడం జరిగింది. ఇలా దాదాపు దాని స్కామ్కు సంబంధించిన దాదాపు 50-60 ప్రశ్నలు అడిగారు. నిన్న కూడా ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు. ఈ రోజు కూడా పోలీసులకి పూర్తిగా సహకరించలేదని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా 2 రోజులు కోర్టు ఇచ్చిన గడువు ముగియటంతో ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరి కాసేపట్లో జడ్జి దగ్గరికి తీసుకువెళ్లి అక్కడి నుంచి ఆయన్ని రాజమండ్రి జైలుకి తరలించబోతున్నారు. ఏ మాత్రం సహకరించలేదని చెప్పి పోలీసు వర్గాలు అయితే చెప్తున్నారు. అనేక అంశాలన్నీ కూడా చాలా సీరియస్గా అయితే మొత్తం కూడా అక్కడ మొత్తం ఏదైతే వీరంతా చెప్తూ ఉన్నారు 2 రోజుల పాటు ఎట్టి పరిస్థితిలో కూడా మాకు సహకరించలేదని పోలీసు వర్గాలు అయితే చెప్తున్నాయి. కానీ పోలీసుల దగ్గర సరైన సమాచారం అయితే కనిపిస్తుంది. ఓ పక్కన ఈడీ రైట్స్ జరుగుతున్నాయి, మరో పక్క గూగుల్ టేక్అవుట్స్ ఆనాడు మిథున్ రెడ్డి ఎక్కడెక్కడ సమావేశాలు ఏర్పాటు చేశారు, లిక్కర్ సిండికేట్ని ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఎవరితో ఏం చర్చించారు అనే సాక్ష్యాధారాలన్నీ కూడా పక్కాగా సిట్ సేకరించింది. అవన్నీ కూడా మిథున్ రెడ్డి ముందు పెట్టి అడిగినప్పటికీ కూడా వారెవరో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ఆ సమయంలో నేను అక్కడ లేను, నాకు తెలియదు, నేను చూడలేదు, నా దృష్టికి రాలేదని మాత్రమే మిథున్ రెడ్డి చెప్పారని చెప్పి పోలీసు వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏదైనా పూర్తిగా ఎట్టి పరిస్థితిలో కూడా పోలీసులకి సిట్కి సహకరించలేదని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో ఆయన్ని కోర్టుకు తీసుకువెళ్లి మరలా రాజమండ్రి జైలుకి తరలించబోతున్నారు. థ్యాంక్ యూ రవిచంద్. Max